నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. ఆయన పేరు వింటే మాస్ ఆడియన్స్ ఊగిపోతారు. అతడు డైలాగ్ చెప్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అంతేనా అంటే రాజకీయంలోనూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అతడి పేరు బాల. అతడి బ్రాండ్ పేరు మాన్సన్ హౌస్. హీరో బాలకృష్ణ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. నటుడు అయినంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. అలా వచ్చినోళ్ళంతా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారన్న వ్యాఖ్యల్లో ఆంతర్యమేమిటి? అసలు బాలయ్య బాబు చేసిన కామెంట్లు ఎవరిని ఉద్దేశించినవి? బాల బాణాలు ఎవరికి గుచ్చుకున్నాయి? ఇక టాలీవుడ్ సీనియర్ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పౌర సన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య తన సతీమణి వసుంధరతో కలిసి హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని నందమూరి హీరోతో తమకున్న అనుబంధం గురించి మాట్లాడారు. అయితే ఈ సన్మాన సభలో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక రకంగా హిందూపురం నాకు రెండో పుట్టినిల్లు. హిందూపురం అంటే నందమూరిపురం. సినిమా ఈవెంట్ కంటే ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు. నేను భగవంతునికి అభిమానులకు మధ్య సంధానకర్తని. ఎందుకంటే నాకు పద్మభూషణ్ వస్తే మీరు సొంతంగా భావించి ఇలా పండగలా జరుపుకుంటున్నారంటూ నిదానంగా ఉపన్యాసం మొదలుపెట్టారు. ఇక నాన్న తర్వాత మా అన్న హరికృష్ణ, ఆ తర్వాత నన్ను మీ వాడిలా మీలో ఒకడిగా మీ గుండెలో పెట్టుకున్నారు. నా గుండెల్లో మీరంతా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని బాలకృష్ణ అన్నారు. ఇక తర్వాతి సినిమాల కథల ఎంపిక గురించి హైప్ పెంచేశారు. అంతేకాకుండా రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందంటూ అభిమానుల్ని ఉత్తేజపరిచారు. ఇక నుంచి తాను చేసే సినిమాలు అందరి ఊహలకు అంచనాలకు మించి ఉంటాయని బాలకృష్ణ అన్నారు. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తరువాత నా రెండో ఇన్నింగ్స్ మొదలైందని చెబుతున్నా. ఇప్పుడు చూపిస్తా. మీ ముందు ఎలాంటి సినిమాలు చేస్తానో మీ ఊహలకు అంచనాలకు కూడా అందవు. మీరే చూస్తారుగా ఈ బాల ఆడించే ఆట అన్న స్థాయిలో బాలకృష్ణ మాట్లాడారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో 4 ఏళ్లలో వరుస హిట్లు సాధించారు బాలకృష్ణ. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక వరుస హిట్లతో ఉన్న బాలయ్య తర్వాతి సినిమాలకు అంచనాలను మించి ఉంటాయని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లు. అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజ్ కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణమో అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి
శక్తినిచ్చిన నా తెలుగువాడి తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజస్వరూపంతో అదే నన్ను ఉసిగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను. ఇక ఆ తర్వాత రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదని, రాజకీయాల్లోకి ఎంతో మంది వచ్చి నామరూపాలు లేకుండా అడ్రస్ లేకుండా పోయారని బాలకృష్ణ అన్నారు. పనులు చేసినందుకే తనను జనాలు గెలిపించారని, ఏదో నటుడు ఎన్టీఆర్ అబ్బాయి అని కాదని బాలయ్య చెప్పారు. 50 సంవత్సరాలుగా ప్రపంచంలో హీరోగా ఎవడూ లేడు అని బాలకృష్ణ చెప్పారు. కెరీర్ మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడం లాంటివి చాలా మందికి జరిగాయని తెలిపారు. 50 సంవత్సరాలు హీరోగా ఏకధాటిగా ఉండడం తనకే సాధ్యమైందని, ఆ శక్తి ఇచ్చిన తెలుగు వారికి కృతజ్ఞతలు అని బాలయ్య చెప్పుకొచ్చారు. మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. అందరూ కూడా మన వంతు మన సంపాదించిందే కాదు, ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం. అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం కాదు. ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు. ఇక తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కినందుకు సంతోషంగా ఉందని, కానీ తన తండ్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న అనేది తెలుగు వారి అందరి కోరిక అని చెప్పారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళు గౌరవించుకున్నట్లు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అని బాలకృష్ణ అన్నారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అఖండ 2 షూటింగ్లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏడాది సెప్టెంబర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే నటులు రాజకీయాల్లోకి వచ్చి రాణించకుండా నామరూపాలు లేకుండా పోయారన్న కామెంట్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలా సినిమా నుంచి వచ్చి రాజకీయాలు వదిలేసి వెళ్లిన తెలుగు నటుడిపై బాలయ్యేమైనా బాణాలు సంధించారా అన్నది ప్రశ్నార్థకరంగా మిగిలింది. రైట్, ఇక పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలయ్య సంచలన ఆరోపణలైతే చేశారు. ఈ విషయానికి సంబంధించి లైవ్ అప్డేట్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. ప్రకాష్ చెప్పండి, అసలు పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలయ్య కామెంట్స్ ని ఏ విధంగా చూసుకోవాలంటారు? కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు 50 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అయ్యుండి ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. కొంతమంది చాలా మంది వచ్చారు కూడా నామరూపాలు లేకుండా తుడుచుకుపెట్టుకు వెళ్ళిపోయారు అని చెప్పారు. మరి ఈ కామెంట్స్ ని ఎవరిని ఉద్దేశించి చేశారని అనుకోవాలంటారు? మనం చూసుకున్నట్లయితే హిందూపురంలో ఎన్టీఆర్ కుటుంబానికి, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి మరోసారి ప్రజల మద్దతు ఎంతుందో అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పౌర సన్మాన సభ పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బాలయ్య గారు తన సతీమణి వసుంధర గారితో కలిసి హాజరయ్యారని మనకైతే తెలిసింది. సభ ప్రాంగణంలో అభిమానుల జనం తేడా లేకుండా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. జాతీయ స్థాయిలోనూ హిందూపురంలోని ప్రజల మనసులోని బాలయ్య గారికి ఉన్న స్థానాన్ని ఈ సమావేశం ద్వారా మరొకసారి
ప్రజలందరూ చాటి చెప్పారని మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే బాలయ్య గారు ఎంతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే హిందూపురం నాకు రెండో పుట్టినిల్లు అంటూ ఆయన ఒక స్పష్టమైన మాట కూడా అనడం జరిగింది. హిందూపురంలో అంటూ ఆయన ఆ మాట అంటూ భావోద్వేగానికి కూడా లోనైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది ఏంటంటే హిందూపురాన్ని ఆయన నందమూరి పురంగా కూడా భావిస్తున్నారని అయితే చెప్పారు. ఇది కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా మనుషుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా కూడా ఆయన భావోద్వేగానికి లోనయ్యాడనేది మనకైతే తెలుస్తుంది. అయితే ఇక ఇదే విషయానికి సినిమా ప్రస్థానానికి అయితే మనం వస్తే సినిమాల్లో ఆయన రెండో ఇన్నింగ్స్ మొదలైందంటూ చెప్పుకొచ్చారు. ఈ రెండో ఇన్నింగ్స్ లో తన సినిమాల ప్రజల ఊహలకు అంచనాకు అందకుండా ఎంతో స్పష్టంగా మంచి స్థాయిలో తీస్తారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. గత 4 ఏళ్లలో ఆయన ఏవైతే సినిమాలు తీశారో అఖండ తర్వాత కొన్ని ఏవైతే సినిమాలు అయితే ఉన్నాయో అవన్నీ భారీ ఎత్తున వీరసింహారెడ్డి అయితేనేమి, భగవత్ కేసరి అయితేనేమి, డాకు మహారాజ్ అయితేనేమి ఇట్లాంటి వరుస ఇట్లతో సినీ రంగాల్లో మళ్ళీ దూసుకెళ్తున్నారంటూ బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రం కూడా తీస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ఇక ఈ విషయమే బాలయ్య కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక రాజకీయాల విషయానికి వస్తే బాలకృష్ణ గారు కొంత స్థాయిలో నిజాయితీగా మాట్లాడారు అనే మనం చెప్పుకోవాలి. నటుడు అయినంత మాత్రాన ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలని అయ్యే పరిస్థితి కూడా ఉండదని, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కొందరు రాజకీయంగా కూడా ప్రముఖుల మీద ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక చివరగా మనం చూసుకున్నట్లయితే సినీ రంగంలో తన ప్రయాణంపై హుందాగా మాటలు కూడా చెప్పే పరిస్థితి అయితే కనపడింది. అది ఎలా ఉందంటే పూర్తిగా 50 సంవత్సరాలుగా ఆయన హీరోగా కొనసాగుతూనే ప్రపంచంలో ఎవరు ఇలా చేయలేకపోయారంటూ చాలా మంది మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తర్వాత మారిపోయారంటూ, కానీ నేను మాత్రం 50 ఏళ్ళు సుదీర్ఘమైన హీరోగానే కొనసాగానంటూ ఆయన దీన్ని చాలా గర్వంగా భావిస్తానంటూ అభిమానులకైతే హర్షింపజేశారు. అయితే మొత్తానికి బాలయ్య ఈ కార్యక్రమం తన అభిమానులకి కాదని పోకుండా తన రెండో ఇన్నింగ్స్ కూడా సన్నాహాలు ఎలా చేస్తున్నారంటూ చూపించారు. అయితే హిందూపురం ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తానంటూ సంకేతాలు కూడా మనకు తెలియజేశారు. ఎస్ ప్రకాష్, అలాగే సినిమాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ నేపథ్యంలో కొన్ని మెయిన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో కొంత వ్యతిరేకత వచ్చిన కొంత ఉన్న వాదన, అంటే ఇలాంటి ఏజ్లో ఇలాంటి మూవీస్ అన్నట్లు కూడా కొంత వచ్చిన నేపథ్యంలో మరి మూవీస్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. మూవీస్ ఇక్క మీదట సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాను, ఏ విధంగా ఉంటాయో మీ ఊహకు కూడా అందదు అని చెప్పి కూడా కొంచెం చెప్పడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో మూవీస్కి సంబంధించి కూడా ఆయన ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారని అనుకోవాలంటారా? ఎస్ అదే మనం చెప్పుకున్నట్లుగా సినిమాల్లో కూడా ఆయన రెండో ఇన్నింగ్స్ అయితే మొదలు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండో ఇన్నింగ్స్ లో ఏదైతే సినిమాలు తీస్తున్నారో గతంలో కొన్ని సినిమాల్లో ఏవైతే కొంతమంది వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉందని, ఇక రాబోయే సినిమాల్లో అటువంటివి ఎక్కడా కానీ ఉండకుండా ఎవరి ఊహలకు అందబోకుండా అయితే తీస్తున్నామంటూ స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎస్ ప్రకాష్, అలాగే ఊరికి ఎంతో కొంత చేశాను కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను, కేవలం ఎన్టీఆర్ కొడుకునో లేకుంటే ఎమ్మెల్యే అని చెప్పేసి ఇక్కడ లేను. అలాగే 50 సంవత్సరాలుగా ఇక్కడే, అంటే ఈ సినీ ఇండస్ట్రీలో హీరోగా మాత్రం ప్రపంచంలో ఎవరు కూడా ఇలా కొనసాగలేదు అని చెప్పేసి కొంత చెప్తున్నారు. అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నారని అనుకోవాలంటారా? రైట్, ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే కొందరికి ఇండైరెక్ట్ గా సూచనలు చేసినట్టే మనకు కనిపిస్తుంది. అయితే ఎవరైతే బ్యాక్గ్రౌండ్ తో ముందుకు వచ్చింటారో బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఎదగలేరు అంటూ ఒక ఇండైరెక్ట్ గా కొంతమందికి అయితే సూచనలు అయితే చేసినట్టయితే మనకు కనబడుతుంది. 50 ఏళ్లుగా సుదీర్ఘంగా ఆయన ఒకే పొజిషన్ లో రాణించడం అనేది కూడా గొప్ప సంగతి అంటూ ఆయన గర్విస్తున్నానంటూ చెప్పారు. కొంతమంది అయితే మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి వాళ్ళ ఏదైతే పరిస్థితి ఉందో ఒక ఫీల్డ్ నుంచి అయితే మారిపోయారు. కానీ నేనైతే 50 ఏళ్లుగా ఒకే హీరోగానే రాణిస్తున్నానంటూ ఆయన గర్వంగా చెప్పుకున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది.
ఎస్ ఎస్ ప్రకాష్ మీరు చెప్పినట్లు అసలు ఇంకా నిజంగా అంటే ఇండైరెక్ట్ గా తగిలినట్లే తగులుతున్నాయి, చెప్పినట్లే అర్థమవుతోంది. మరి బాణాలు ఎవరికి తగిలినట్లు? అంటే మనం ఇవి వ్యక్తిగతంగా ఆయన ఎవరిని దూషించలేదు కాబట్టి డైరెక్ట్ గా ఎవరిని పేరు పెట్టి ఎవరిని కించపరిచే విధంగా అయితేనేమి అనలేదు. కానీ ఆయన ఏదైతే సాధించారో దాని విషయమే ఆయన గొప్పగా చెప్పుకోవడం జరిగింది. ఇండైరెక్ట్ గా కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే నిలదొక్కులేకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వాళ్ళు అనుకుంటే అనుభవించుకునే పరిస్థితి అయితే కనబడుతుందండి. ఎస్ ప్రకాష్, ఇక ఫైనల్ గా ఆయన ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావుకి సంబంధించి భారతరత్న అనేది డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన విన్నవించడం కూడా జరిగింది. అంటే తమని తాము గౌరవించుకోవాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క తెలుగువారు అనుకుంటున్నారు. సో ఆయనకు భారతరత్న ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే ప్రతి ఒక్క తెలుగువారు గర్విస్తారు అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా తెర మీదకి తీసుకురావడం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు భారతరత్న డిమాండ్ చేయడం? దీని పరంగా మనం చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారి విషయంలో ఏదైతే బాలకృష్ణ గారు చెప్పారో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలంటే ఇది తెలుగు వారిని గౌరవించుకునే పరిస్థితే ఉంటుందంటూ అది మనము ఏకీభవించిన పరిస్థితే కనపడుతుంది. ఎందుకంటే తెలుగు వారికి ముఖ్యంగా గుర్తింపు రావాలంటూ గతంలో ఎన్టీఆర్ గారు అయితే ఎంతైతే కష్టపడ్డారో దాన్ని గుర్తులో పెట్టుకునే ప్రజలందరూ దీన్ని కోరుకుంటున్నారంటూ బాలకృష్ణ గారు కూడా ఆయన మనసులో మాట బయట పెట్టారనే మనకు అర్థమవుతోంది పరిస్థితి. ఎస్ ప్రకాష్, అలాగే చెప్పండి, ఇక 50 ఇన్నింగ్స్ కి సంబంధించి టోటల్ బాలకృష్ణకు సంబంధించి, అలాగే బాలకృష్ణ భార్య సతీమణి వసుంధరకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నా అర్థాంగి తోడుగా ఉంటుంది, అన్ని విధాల్లో పాలు పంచుకుంటుంది అని చెప్పేసి కూడా కుటుంబ పరంగా కూడా ఆయన ఏ విధంగా ఉంటున్నారన్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా చూసుకోవాలంటారు? ఏదైతే మనం చూసుకునేటైతే పౌర సన్మాన సభ పేరిట హిందూపూర్లో ఏర్పాటు చేసిన సభకు కూడా ఆయన తన సతీమణి వసుంధర గారితో కూడా రావడాన్ని మనం చూస్తే, కలిసి రావడాన్ని చూస్తే ఆయన తన భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆమె బాలకృష్ణ గారికి ఎంత సపోర్ట్ చేస్తుందని అయితే మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. అయితే ఏ పని అయినా కూడా బాలకృష్ణ ఎలా ఉంటాడు, మనుషులు బయట ప్రజలతో ఎలా ఉంటాడు అనేది ఆయన ఎక్కడే కానీ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఈ పరిస్థితి ద్వారా మనకు తెలుస్తుంది. అలానే తన సతీమణి ఎవరైతే వసుంధర గారు ఉన్నారో వారికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తన లైఫ్ లో. అలాగే వసుంధర గారు కూడా బాలకృష్ణ గారికి ఎంత సపోర్ట్ అయితే చేస్తున్నారు తన వ్యక్తిగత విషయాలు అయితేనేమి, షూటింగ్ విషయాలు అయితేనేమి, పొలిటికల్ విషయాలు అయితేనేమి, తర్వాత ఈ మెడికల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన పరిస్థితులు అయితే వీటన్నిటిలోనూ సతీమణి వసుంధర గారి పరిస్థితి ఎంత సపోర్ట్ ఉందనేది అయితే మనకు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎస్ ప్రకాష్, అలాగే బాలకృష్ణ మరో విషయం చెప్పాడు. ఏంటంటే నేను అందరికీ కోపంగా ఉన్నట్లు కనిపిస్తాను, బాలకృష్ణ కోపం ఎక్కువ అన్నట్లుగా కూడా ఉంటాను అన్నట్టుగా కూడా తనకు తాను ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుకుని కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎందుకు ఇలా ఉంటాను అన్నట్లుగా కూడా మాట్లాడడం జరిగింది. మరి వాటన్నిటిని ఏ విధంగా చూసుకోవాలంటారు? రైట్ బాలకృష్ణ గారి పరిస్థితి చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కూడా బాలకృష్ణ గారి ఏదైనా మీటింగ్లు ఉన్నా కానీ, ఏదైనా ఒక ర్యాలీ ఉన్నా కానీ కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని చోట్ల భయపడే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనే పరిస్థితి కూడా కొంతమందిలో భయం అయితే కనపడుతుంటుంది. ఎందుకంటే అయితే నా మేనరిజం ఇదేనంటూ బాలకృష్ణ గారు ముందుకెళ్తున్నారు. నేను ఎవరి కోసం బయట ప్రపంచానికైతే నటన అయితే చూపించే పరిస్థితి ఉండదు. నేను బాలకృష్ణ ఎలా ఉంటాడో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగనే నా స్వభావం ఇలాగనే ఉంటుందంటూ ఆయన ముందుకెళ్లే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎస్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.